సార్వత్రిక పెన్షన్ పథకం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం 2025 ఈ వీడియోలో సార్వత్రిక పెన్షన్ పథకం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి, అర్హతలు మరియు ముఖ్యమైన నిబంధనలు. పెన్షన్ పొందడానికి దరఖాస్తు విధానం. ఈ పథకంతో దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధులకు కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం రండి. మీరు మా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పథకం ముఖ్యంగా పేద, మధ్య తరగతి వృద్ధులు, నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు మరియు ఆదాయపు వనరులు లేని వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడానికి రూపొందించబడింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, క్రమంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి నెలసరి పెన్షన్ అందజేయబడుతుంది. అసంఘటిత రంగ కార్మికులు, కూలీలు, కిరాణా దుకాణ కార్మికులు, డ్రైవర్లు, శ్రమికులు, వ్యవసాయ కార్మికులు మొదలైనవారు. పేద, మధ్యతరగతి వృద్ధులు, నిర్దిష్ట ఆదాయ పరిమితికి లోబడి ఉన్న వృద్ధులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగలరు. ఆర్థికంగా నిస్సహాయులు మరియు నిరుపేదలు, ఆదాయ వనరులు లేకుండా జీవిస్తున్న వారికి పెన్షన్ మంజూరు అవుతుంది. ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుందో అర్హతలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. వయస్సు కనీసం 60 సంవత్సరాలు పైబడినవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద పొందే వ్యక్తులు ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాల నుంచి లబ్ధి పొందకూడదు. ఈ పథకం భారతదేశ పౌరుల కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆర్థిక స్థితి. కుటుంబ వార్షిక ఆదాయం ఒక నిర్దిష్ట పరిమితి కంటే తక్కువ ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినంతవరకు స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యమైన నిబంధనలు. పెన్షన్ మొత్తం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కాని 1,000 రూపాయలు నుండి 3,000 రూపాయలు మధ్య ఉండే అవకాశముంది. లబ్ధిదారి ఆర్థిక స్థితి ఆధారంగా పెన్షన్ మొత్తం మారవచ్చు. పథకం అమలు విధానం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భాగస్వామ్యం కావచ్చు. ప్రభుత్వం ప్రత్యక్ష నిధులు లేదా ఇతర మార్గాల ద్వారా పెన్షన్ అందించవచ్చు. దరఖాస్తు విధానం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ దరఖాస్తు అవకాశాలు ఉంటాయి. గ్రామ సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, బ్యాంకుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్సిడీ లేదా ప్రభుత్వ నిధులతో పెన్షన్ అమలు చేయబడుతుంది. బయోమెట్రిక్ ధృవీకరణ. ఆధార్ కార్డు ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ లింక్ తప్పనిసరి. పెన్షన్ అందించే విధానం. డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి పెన్షన్ జమ అవుతుంది. ప్రభుత్వ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా పెన్షన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఈ తరహా ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.